డైలీ టేస్ట్ ది డైలీ. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారం మారుతినగర్ లో గత 3 నెలలుగా జనవాసాలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి. దీంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లాలన్నా ఇంటి నుంచి బయటకు రావాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎగురన్న చెరువు నీరు లీక్ అవుతూ మురుగు నీరుతో కలిసి కాలనీలోకి చేరడంతో రోడ్లన్నీ పూర్తిగా దుర్వాసనతో నిండిపోయాయి. రోడ్డు పాకురుతో నిండిపోవడంతో చాలా మంది కింద పడి గాయాల పాలవుతున్నారు. అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వచ్చి వెళ్లిపోతున్నారే తప్ప సమస్యలకు పరిష్కారం చూపట్లేదంటూ అటు కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ కు పలుమార్లు విన్నవించుకున్నా, హైడ్రా ఇరిగేషన్ అధికారులకు చెప్పుకున్నా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇల్లు అమ్ముకొని వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రతిరోజు పిల్లల్ని స్కూలుకు పంపాలంటే భయంగా ఉందంటూ సాయంత్రం అయితే దోమలు, దుర్వాసన, పాములతో భయంగా బతుకుతున్నామని కాలనీ వాసులు తెలిపారు. సిన్స్ 20 years నుంచి సార్ ఇక్కడే ఉన్నాను. ఇల్లు కట్టేటప్పుడు తాగడానికి నీళ్ళు లేవు సార్. అలాంటి పరిస్థితిలో కట్టుకున్నాము. ఇప్పుడు మా కాలనీలో సిన్స్ లాస్ట్ 4-5 మంత్స్ నుంచి ఆ చెరువు ఊట నీళ్లు భయంకరంగా వస్తున్నాయి సార్. పిల్లలు, స్కూలు పోయే పిల్లలు, వృద్ధులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్స్ మేము చాలా కష్టాలు పడుతున్నాం సార్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపోర్ట్ చేశాము. ఎమ్మెల్యే గారికి కలిసాము, కమిషనర్ గారిని కలిసాము, హైడ్రా ఆఫీస్కి వెళ్ళాము సార్. ప్రతి ఒక్క ఆఫీసర్స్ విజిట్ చేస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ నో బడీ హ్యావ్ టేకెన్ యాక్షన్. మేము చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. స్కూల్ పోయే పిల్లలు అతి భయంకరంగా పడిపోతున్నారు సార్. 5 months నుంచి మాకు ఇదే ప్రాబ్లం అండి. ఎంత మందికి చెప్పినా కూడా ఏది అసలు సాల్వ్ అవ్వట్లేదు. పక్కనున్న చెరువు నుంచి వాటర్ మాత్రం మాకు ఆగట్లేదు. చిన్నపిల్లలు, మా పిల్లలే పడ్డారండి. అసలుకి ఉండాలా వెళ్ళిపోవాలా కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ అంతా సీనియర్స్, చిన్న పిల్లలే ఎక్కువ ఉన్నారు ఈ కాలనీలో. పాములు వస్తున్నాయి. అసలుకి స్కూల్ కి వెళ్ళే పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఈ కాలనీలోనే స్కూల్ కూడా ఉంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది. కనీసం ఎవ్వరూ అక్కడ పట్టించుకోండి దయచేసి ప్లీజ్. చెరువులో డ్రైనేజీ వాటర్ కూడా కలుస్తుంది. ఆ వాటర్ ఇక్కడ వచ్చి అందరికి జ్వరాలు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి. ప్లస్ 5 నెలలు అవుతుంది వాటర్ రాబట్టి అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, కానీ ఏం పట్టించుకోవట్లేరు. ఇక్కడ చాలా వాటర్ ప్రాబ్లం అయితే హెవీగా ఉంది. అసలు ఇంటి ముందు నడవడానికి కూడా మాకు ఇంటి ముందు జారి పడుతున్నాము. ఎక్స్రేలు, స్కానింగ్ లకి డబ్బులు పే చేస్తున్నాం. బయటికి రావడానికి ఇబ్బందిగా ఉంది. చాలా హెవీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి. ఇక్కడికి అధికారులు ఎవ్వరూ రావట్లేదు. వచ్చినా చూసి వెళ్తున్నారు. కానీ కనీసం 4 months అవుతుంది, 4 months 5 months అవుతుంది. ఒక్కొక్కరు వస్తున్నారు, అప్పుడప్పుడు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఈ వాటర్ ప్రాబ్లం అయితే ఇలాగే ఉంటుంది. మాకు ఎవ్వరు న్యాయం చేయట్లేదండి. ప్లీజ్ దయచేసి మా కాలనీ మాత్రం వాటర్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇలా ఉండొద్దు, సాల్వ్ చేయాలని అధికారులను కోరుకుంటున్నాం. సిన్స్ 20 years నుంచి సార్ ఇక్కడే ఉన్నాను. ఇల్లు కట్టేటప్పుడు తాగడానికి నీళ్ళు లేవు